చెప్పించలేదు. ఎన్నిసార్లు అతని జవాబు మనం పొందుకోలేదు. ఎన్నిసార్లు ఆయన జవాబు శ్రమంలో తోడై ఉన్నాడు, మనల్ని విడిపించాడు, గొప్ప చేశాడు. అతడు నా నామము ఎరిగిన వద్ద కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, మనల్ని ఘనపరుస్తాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో మాట, నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి, రెండో మాటకి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, మీరు కుమారులైనందున తండ్రి నాయనా అని మొరపెట్టుచున్నారు. కుమారుడు ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి నువ్వు దాసుడు కాదు, కుమారుడివి. కుమారుడు అయితే దేవునితో వారసుడువు. వారసుడు అండి మీరు. మనం అందరూ వారసులము. నువ్వు వారసుడు. ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు. దావీదు ఉన్నాడు పరదేశిలో, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, మనం ఉంటున్నాం. మనకి పరదేశిగా ఉండడానికి ఆయన ఏం చేశాడు? నాయనా తండ్రి అని మొరపెడుతున్నాము కాబట్టి ఇంకా దేవుడు మన హృదయంలోనికి ఆత్మను పంపాడు. నువ్వు కుమారుడువు, నువ్వు కుమార్తెవు, దేవుని ద్వారా వారసుడు అని చెప్తున్నాడు. మూడవ మాట చూడండి, మూడవ మాటకు వస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. నమ్మకం, బాధ్యతలు అప్పచెప్తున్నాడు. బాధ్యతలు అప్పచెప్పి తన పనిని ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా చేస్తున్నాడు. విధేయత, కృప, ప్రేమ, దయ, కనికరము, రాజ్యత్వము, రక్షణ మనకు అందిస్తున్నాడు. చూడండి, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేక వాటి మీద నేను నమ్మకంగా వస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం, యజమానుడు ఏంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద నేను నమ్మకంగా నేను చేస్తాను అని అంటున్నాడు. అంటే ఇది అమ్మా నీ కుమారుడు. బాధ్యతలు అప్పచెప్పినప్పుడు దేవుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు అనేక వాటి మీద మిమ్మల్ని తన కృపను అనుగ్రహించారు.